ఈ కంప్యూటర్లో విండోస్ స్టార్ట్ బటన్ని ఓపెన్ చేయండి. దాన్ని మనం ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇది సర్చ్ బార్ అయితే కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇప్పుడు ఈ సర్చ్ బార్లో MS Word 2010 అని టైప్ చేయండి. దాన్ని టైప్ చేయగానే మనకి ఈ విధంగా MS Word 2010 అయితే రావడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకు ఫైల్ అయితే ఓపెన్ అయింది. అదేవిధంగా సెకండ్ మెథడ్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎలా అంటే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద వచ్చి ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్ అయితే ఈ విధంగా వస్తాయి. దాంట్లో MS Word 2010 ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్ అయితే ఓపెన్ అయింది. అదేవిధంగా థర్డ్ మెథడ్లో కూడా దీన్ని ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ రన్ అని టైప్ చేయండి. అక్కడ రన్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకైతే రన్ టాస్క్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మనకి MS Word అయితే మళ్ళీ ఓపెన్ అయింది. సో ఇది MS Word అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ ఏ బ్లాక్ డాక్యుమెంట్ తీసుకుని ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ పైన చూసేలా డాక్యుమెంట్ 10 అని ఉన్నా మనం బ్లాక్ డాక్యుమెంట్ తీసుకున్నాం కాబట్టి డాక్యుమెంట్ 10 అని వస్తుంది. అదేవిధంగా మనం ఆ డాక్యుమెంట్ని సేవ్ చేసుకుని ఏదైనా టైటిల్ ఇస్తే ఆ టైటిల్ నేమ్ అక్కడ వస్తుంది. అదేవిధంగా మనం రైట్ సైడ్ చూసుకుంటే దీనిని మినిమైజ్ బటన్ అంటారు, దీన్ని మ్యాక్సిమైజేషన్ బటన్ అంటారు, దీన్ని క్లోజింగ్ అంటారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆఫీస్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్లు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. సేవ్ యాజ్, ఓపెన్, డాక్యుమెంట్స్ అనమాట. ఇప్పుడు హోమ్లోకి వెళ్దాం. మీకు హోమ్ బటన్ పైన 2 ఆప్షన్లు కనిపిస్తుందా, ఇది అండు అనమాట, ఇది వచ్చి రీడు అనమాట. అండు, రీడు అనమాట 2. అదేవిధంగా లాస్ట్లోకి వస్తే ఇది కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనమాట. దీంట్లో మనం డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో సేవ్ చేసుకుంటే మనకు పక్కన ఐకాన్ కనిపిస్తుందా, దాంట్లో సేవ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి కూడా మనం ఫైల్ని అయితే ఓపెన్ చేయవచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హోము, ఇన్సర్టు, పేజ్ లేఅవుట్, రిఫరెన్సు, వ్యూస్, ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. అంటే MS Word డాక్యుమెంట్లో ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. పైన కనిపిస్తుందా మీకు, హోమ్, ఇన్సర్టు, పేజ్ లేఅవుట్, రిఫరెన్సు, అవన్నీ ట్యాబ్స్ అనమాట. ఇప్పుడు హోమ్ ట్యాబ్లో దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక గీత కనిపిస్తుందా, ఆ గీత మొత్తాన్ని మనం రిబ్బన్ ఏరియా అని అంటారు. రిబ్బన్ ఏరియా అంటే ఈ రిబ్బన్ ఏరియాలో కొన్ని ఆప్షన్లు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా గ్రూప్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఇన్సర్ట్ ఓపెన్ చేసాం, దాంట్లో కూడా కొన్ని ఆప్షన్లు వస్తున్నాయి. తర్వాత పేజ్ లేఅవుట్, ఇందులో కూడా కొన్ని రిబ్బన్ ఏరియా కొన్ని ఆప్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క ట్యాబ్లో ప్రతి ఒక్క ఆప్షన్లు, అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం మనం చూసి ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ హోమ్లో గ్రూప్స్ అని ఉంటాయి. ఆ గ్రూప్స్ ఏందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఫాంట్ గ్రూప్ అనమాట, ఇది పారాగ్రాఫ్ గ్రూపు, ఇది స్టైల్ గ్రూప్ అనమాట. ఇప్పుడు ఫాంట్ గ్రూప్లో కొన్ని ఆప్షన్లు ఉంటాయి మనకి. ఇప్పుడు ఫాంట్ గ్రూప్లో చూడండి, బోల్డు, ఇటాలిక్, అండర్లైను. అదేవిధంగా పారాగ్రాఫ్లో దీనిలో కూడా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. మనం ఏ ఆప్షన్ మీద అయితే ఆ మౌస్ పాయింట్ పెడతామో దాని నేమ్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. పైన చూడండి, నేను ఎక్కడైతే మౌస్ పెడుతున్నానో దాని నేమ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. చూశారు కదా వ్యూవర్స్, ప్రతి ఒక్క వ్యూవర్స్ అబ్జర్వ్ చేయండి వీటిల్ని. ఓకే, ఇప్పుడైతే మనం కిందకు వద్దాం. ఇప్పుడు కిందకు వస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ స్కేల్ లాగా ఒక గీత కనిపిస్తుంది మీకు. దీనిని హారిజంటల్ రూరల్ అని అంటారు, అంటే రూరల్ ఏరియా అనమాట. అది ఆ రూరల్ ఏరియాని దాన్ని హారిజంటల్ రూరల్ అని అంటారు. అదేవిధంగా ఇటుపక్క ఇంకోటి ఉంది చూడండి, దానిని వర్టికల్ రూరల్ అని అంటారు. ఈ రూరల్లు మొత్తం 2 రకాలన్నమాట. ఒకటి హారిజంటల్ రూరల్, 2 వర్టికల్ రూరల్ అనమాట. అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి. సో వీటిని ఏ విధంగా ఉపయోగిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్లో మార్జిన్ లైన్ గీయటానికి, అదేవిధంగా స్క్రోలింగ్ చేయడానికి, ఓర్డర్కి స్పేస్ రావడానికి, ఇలాంటి వాటి కోసం దీన్ని అయితే ఉపయోగిస్తాం మనం. అదేవిధంగా వ్యూవర్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అదేవిధంగా మనం ఇటు రైట్ సైడ్కి వస్తే ఇక్కడ నిలువుగా మీకు ఒక స్క్రోల్ బార్ కనిపిస్తుంది చూడండి.
ఈ స్క్రోల్ బార్ మీద మౌస్ పాయింట్ పెట్టి డ్రాగ్ చేస్తే మనకి పేజ్ పైకి కిందకి జరుగుతుంది. ఇప్పుడు నేను పెట్టాను స్క్రోల్ బార్ మీద. ఇప్పుడు దాన్ని డ్రాగ్ చేస్తే పైకి కిందకి కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫైల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను మమ్ము బాయ్ యూట్యూబ్ ఛానల్ అని. ఇక్కడ మమ్ము బాయ్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేశాను బ్లాక్ డాక్యుమెంట్ మీద. ఇప్పుడు ఇక్కడ మనం స్క్రోల్ బార్ మీద మౌస్ పాయింట్ పెట్టి డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు మనం మౌస్ పాయింట్ స్క్రోల్ బార్ మీద పెట్టి డ్రాగ్ చేస్తే పైకి పోతుంది, కింద కంటే కిందకు వస్తుంది. చూసారా? ఈ విధంగా పేజ్ని మనం డ్రాగ్ చేయొచ్చు. ఇవి కూడా 2 రకాలు. అదేవిధంగా అడ్డం ఒకటి, నిలువు ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు అడ్డం కనిపిది, అది దాన్ని జూమ్ చేస్తే మనకు కనిపించింది అనమాట. జూమ్ ఎలా అంటే ఇక్కడ లాస్ట్లో చూడండి, రైట్ సైడ్ వైపు ఇక్కడ జూమ్ అవుట్, అదేవిధంగా జూమ్ ఇన్ ఉంది. ఇప్పుడు మనం జూమ్ ఇన్ చేద్దాం. జూమ్ ఇన్ చేస్తే మనకి పేజీ ఈ విధంగా జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇంకో స్క్రోల్ బాల్ వచ్చిన దీన్ని డ్రాగ్ చేసి కూడా ఇలా చేస్తే పేజ్ మనకు కదులుతుంది అటు ఇటు. చూస్తున్నారా? నేను డ్రాగ్ చేస్తే పేజ్ ఎలా కదులుతుందో డిస్ప్లే మీద. ఇప్పుడు దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. జూమ్ అవుట్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మధ్యలో దాన్ని కూడా డ్రాగ్ చేయొచ్చు మన పేజ్ని. ఓకేనా వ్యూవర్స్? మీరు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదా? చూడండి, నేను ఇక్కడ జూమ్ అవుట్ ఇస్తుంటే జూమ్ అవుట్ అవుతుంది పేజీ డిస్ప్లే మీద. అదేవిధంగా ఇప్పుడు జూమ్ ఇన్ ఇస్తే మళ్ళీ జూమ్ అవుతుంది పేజీ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కిందల లెఫ్ట్ సైడ్ దీనిని స్టేటస్ బార్ అని అంటారు. స్టేటస్ బార్ అంటే డాక్యుమెంట్ ఫైల్లో మనం ఎన్ని పేజీలని క్రియేట్ చేసామన్నది అనమాట. ఇక్కడ పేజ్ 1 of 1 అని ఉంది, అంటే నేను ఒకటి తీసుకున్నాను బట్టి ఒక పేజీ చూపిస్తుంది. అదేవిధంగా మీరు 10 పేజీలు తీసుకుంటే 1 of 10 అని చూపిస్తుంది. దాని పక్కన అవి వర్డ్స్ అనమాట, అంటే ఆ క్రియేట్ డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని చూపిస్తాయి అనమాట మనకి. ఇప్పుడు చూడండి, నేను ఒక బ్లాక్ డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాను. 9 of 40 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు కల్సర్ 9 of 40 అంటే ఇప్పుడు కల్సర్ మనం 9వ పేజీలో ఉన్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకోండి. ఇప్పుడు మనం 9వ పేజీలో ఉన్నాం కాబట్టి 9 of 40 అంటే ఆ 40 అంటే టోటల్ పేజెస్ అనమాట. అంటే మనం ఒక 40 పేజెస్కి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నామని. ఇప్పుడు ప్రజెంట్ మనం 9th పేజీలో ఉన్నామని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు అదేవిధంగా మనం పైకి డ్రాగ్ చేస్తే మనకి చూడండి, అక్కడ బ్లాక్ డాక్యుమెంట్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? వ్యూవర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా? ప్రతి ఒక్క వ్యూవర్స్ అదేవిధంగా ఈ వీడియోని చూసి అదేవిధంగా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది ఇది. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కొన్ని వందల వేల పేజీని చాలా సులభంగా డాక్యుమెంట్ని క్రియేట్ చేయవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క వ్యూవర్స్ నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మీరు చూసి ప్రతిరోజు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి మీకు ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా నేను అప్లోడ్ చేసే వీడియోల మీద మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కింద నాకు కామెంట్ చేయగలరు. మరొక విషయం ఏంటంటే నేను ఎంఎస్ వర్డ్ని పార్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తాను వీడియోస్ని. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని చూడాలి. ఆ వీడియోని చూస్తేనే మీకు వస్తాయన్నమాట. అదేవిధంగా నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా భవిష్యత్తులో మీకు ఇంకా ఇలాంటి వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ మీకు వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాను. ఈ నా మొదటి వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో చూస్తాను. దాన్ని